తెలంగాణలో అతి త్వరలో రాబోయేటువంటి కొత్త నోటిఫికేషన్స్ ఏంటి, మరి వీటికి సంబంధించిన ప్లాన్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనకి తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేవి రావడం స్టార్ట్ అయిందండి. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏంటి, త్వరలో రాబోయేటువంటి నోటిఫికేషన్స్ ఏంటి అని ఒక అనలైసిస్ వీడియో అనేది చూద్దాం. సో మొదటిగా చూసుకున్నట్లయితే మనకి June 2 నుంచి బేసిక్గా నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. దీంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అదేవిధంగా డైట్ లెక్చర్కి సంబంధించి, నెక్స్ట్ సీడ్ ఆఫీసర్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, రీసెంట్గా టౌన్ ప్లానింగ్కి సంబంధించి అసిస్టెంట్, అదేవిధంగా డైరెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి అతి త్వరలో కూడా కొన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఆ నోటిఫికేషన్స్ ఏంటి, ఆ నోటిఫికేషన్స్కి ఉన్నటువంటి బేసిక్ సిలబస్లు ఏముంటాయని అంచనా వేసుకుంటే మన ప్రిపరేషన్ ముందే చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వీడియోలో ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే సిన్స్ June 2, 2026 ఒకటి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి రావడం జరిగింది. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫ్రమ్ ఎలక్ట్రికల్, అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మంచి నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ డైట్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ సీనియర్ లెక్చర్స్ అండ్ లెక్చరర్స్ ఆఫ్ డైట్కి సంబంధించి, ఓకే, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ డైట్కి సంబంధించిన నోటిఫికేషన్. నెక్స్ట్ సీడ్ సర్టిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు కూడా పడడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫర్ అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మంచి పోస్టులు అనేవి రావడం జరిగింది. ఇక ఇవన్నీ ఇంజనీరింగ్ రిలేటెడ్. నెక్స్ట్ త్వరలో రాబోయేటువంటి నోటిఫికేషన్స్ విషయానికి వస్తే మనకు ఒక క్లారిటీ ఏంటంటే పోలీస్ నోటిఫికేషన్ 7,000+ పైగా పోలీస్ నోటిఫికేషన్స్ వస్తున్నట్టు 5th July 2026 రోజున మనకి షార్ట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ప్రధానంగా అతిపెద్ద నోటిఫికేషన్గా భావించేటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ దాదాపుగా 13,096 పోస్టులతో పాటుగా ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షనల్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఇలా చాలా నోటిఫికేషన్స్ ఉండడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్. ఓకే, ఏ రోజు రిలీజ్ అయింది? 5th July 2026. దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్ సివిల్, సబ్ ఇన్స్పెక్టర్ AR, సబ్ ఇన్స్పెక్టర్ TGSP, ఇలా పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ARకి సంబంధించినటువంటి వేరియస్ పోస్టులకు సంబంధించి దాదాపుగా 7,000 పోస్టులతో రిలీజ్ అవ్వడం జరిగింది. త్వరలో డీటెయిల్ నోటిఫికేషన్ రానుంది. ఇక ఇంకొక అతిపెద్ద నోటిఫికేషన్ ఏంటి అంటే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1,393 పోస్టులతో ఉండడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఇటు TGPS LRB, అదేవిధంగా ఇటు TGPSC ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నోటిఫికేషన్స్ అనేవి రానున్నాయి. సో ఇక్కడ వరకు క్లియర్. ఇక ముందు రాబోయేటువంటి పలు నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనేది రాబోతుంది. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ రాబోతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షనల్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఓకే, ACF నోటిఫికేషన్ రాబోతుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దాదాపుగా 200 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ హెల్త్ అసిస్టెంట్స్, వెటర్నరీ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎనిమల్ హస్బెండరీలో, నెక్స్ట్ డిగ్రీ లెక్చర్స్, డిప్యూటీ EO, PD లెక్చర్స్, నెక్స్ట్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆర్గానిక్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఫిషరీస్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఇలా దాదాపుగా 18-20 నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్స్ తో పాటుగా పాలిటెక్నిక్ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రానున్నాయి. సో ఎలాగో నోటిఫికేషన్స్ మీద TGPSC కూడా చైర్మన్ గారు ముందుగా నోటిఫికేషన్ సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. త్వరలో చాలా మటుకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అయితే పోస్టుల విషయానికి వస్తే కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలియకపోయినా కానీ పలానా డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులు నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయని తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం ఉత్తమం. అంటే నోటిఫికేషన్ వచ్చాక బేసిక్గా నోటిఫికేషన్ చూసి డిసప్పాయింట్ అయ్యేదానికంటే నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ కనుక కంటిన్యూ చేసినట్లయితే
రేపో మాపో ఏదో ఒక పెద్ద నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని క్రాక్ చేయడానికి మనకు ఇది ఒక ఫస్ట్ స్టెప్ లాగా యాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పోస్టులకు సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్స్ అనేవి మనకు TGPSCలో దొరుకుతాయి. అక్కడ వీటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్, సిలబస్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీరు ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. మరి ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ మనకు సిలబస్లో కొన్ని మార్పులు అనేటివి చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో దీనికి ఉదాహరణగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సంబంధించినటువంటి వేరియస్ పోస్టులు ఏవైతే రిలీజ్ అయ్యాయో దాంట్లో కొత్త సిలబస్ అనేది యాడ్ చేయడం జరిగింది. లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా. అంటే అదొక క్లియర్ ఇండికేషన్ ఆఫ్ సిలబస్ చేంజింగ్ అన్నమాట. ఇక మనకి కరెంట్ అఫైర్స్ తెలంగాణకు సంబంధించి ఏంటి, కొన్ని తెలంగాణ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి స్పెషల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో వాటిని ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి? శరత్ చంద్ర IAS అకాడమీ వారు అంటే మేము బేసిక్గా ఫోర్ట్ నైట్ మ్యాగజైన్ అని తెలంగాణకు సంబంధించి తెలంగాణ సాధ్యం అని చెప్పేసి ఒక స్పెషల్ 15 daysకి ఒకసారి అంటే మంత్లో 2 మ్యాగజైన్స్ తోని తెలంగాణ సాధ్యం అని చెప్పేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి తెలంగాణ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ను వీటిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు బేసిక్గా అశోక్ నగర్లోని ఎక్కడైనా మనకి టీ స్టాల్స్లో కానీ బుక్ స్టాల్స్లలో కానీ ఇది ఫ్రీగా అవైలబిలిటీగా ఉంది. అదేవిధంగా శరత్ చంద్ర IAS అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి 15 daysకి ఒకసారి తెలంగాణ సాధ్యం అని చెప్పేసి బేసిక్గా మేము ఈ PDFని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయనేది తెలిసింది, అదేవిధంగా సిలబస్ ఏంటి అనేది ముందే తెలుసు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇక వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు మెటీరియల్ కోసం శరత్ చంద్ర IAS అకాడమీ ఛానల్ని ఫాలో అవ్వండి. త్వరలో మీ ముందుకి ఒక కొత్త ఇనిషియేటివ్తోని రాబోతున్నాము. సో ఫర్దర్ ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం శరత్ చంద్ర IAS అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం, మెటీరియల్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం శరత్ చంద్ర IAS అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని ఇప్పుడే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.